ఔటర్ రింగ్ రోడ్‌లో 2016 నుంచి 2025 వరకు గణాంకాలు తీసుకుంటే, రాత్రి వేళలో కంటే ఉదయం పూటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. 11,000 యాక్సిడెంట్లు జరిగితే 7,011 ఇన్సిడెంట్లు ఉదయం పూట జరిగాయి. సాధారణంగా అర్ధరాత్రి పూట, కొంచెం తెల్లవారుజామున ఇలాంటి సమయాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఔటర్ రింగ్‌లో అదేంటో పగలుపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ ప్రమాదాలు, భారీ ప్రాణ నష్టం కూడా పగలుపూట జరిగిన ప్రమాదాల్లోనే వచ్చింది. లేటెస్ట్‌గా ఒక కుటుంబానికి చెందిన 6గురు మరణించడం అనేది నిజంగా బాధాకరం. ఆ మధ్య కాలంలోనే ఔటర్ రింగ్ రోడ్డుపై 100 కిలోమీటర్లున్న గరిష్ట పరిమితి వేగం 120 కిలోమీటర్స్‌కి పెంచారు. 100 కిలోమీటర్స్ ఉంచితే తప్పేంటి? 120 కిలోమీటర్స్ పెంచిన తర్వాత ఇంకా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఔటర్ రింగ్ రోడ్డుపై నిఘా అనేది ఉండడం లేదనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్డుపై ఏ వాహనం నిలిపి ఉంచకూడదు. కానీ నిలిపి ఉన్న లారీని వ్యాగనర్ గుద్దటం వల్ల 6గురు మరణించారు. పోలీసులు ఏమంటున్నారు, నిలిపి ఉంచకూడదు, రూల్స్ ఒప్పుకోవు, కేసు నమోదు చేస్తున్నాం అన్నారు. నేను చాలా సందర్భాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద చూశాను. చాలా చోట్ల వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. ఇది వాస్తవం, ఇది సత్యం. నిఘా సరిగ్గా మీరు పెట్టట్లేదని చెప్పండి. మీ పర్యవేక్షణ లోపం ఉందని చెప్పండి. అసలు ఆ వాహనాలు ఆగి ఉంచడం ఏంటి? ఔటర్ రింగ్ రోడ్ లాంటి 120 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్ల పైన రూల్స్లోనే ఉంది కదా. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపే ఉంటున్నాయి. ఎందుకు నిలిపి ఉంచుతున్నారో తెలియదు. ఈ అమిత వేగంలో కొందరు కంట్రోల్ కాక వేరే కారణాలతో ఈ వాహనాలని ఢీ కొడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి.